అరే ఇన్నవారా ఈ ముచ్చట మామూలు జనమే కాదు లీడర్లు కూడా ఆపద మొక్కులు పెడుతున్నారు ఓటర్ దేవుళ్లకు. మరి ఉత్తగానే అన్నారా ఓడ దాటేదాకా ఓడమల్లన్న ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అని. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పవర్ లో ఏ పార్టీ ఉన్నా పబ్లిక్ కు పంగనామాలు పెడదామని చూస్తాయి. అంతే కదరా మరి. అయ్యో మర్చిపోయినుల్లా సీఎం రేవంత్ సారు 15 ఆగస్టు లోపట అన్నదాతల ఎగురుదునికి ముచ్చట చెప్తా అన్నాడు. ఏందో అది. ఈ నడుమ ఎక్కడికి పోయినా ప్రతిపక్షాలు సర్కారును రుణమాఫీ మీద గట్టిగానే ఉతికి ఆరేస్తున్నాయి కదా. అయితే మీరేం రందిపడకుర్రి, ఆ ముహూర్తం రానే వచ్చిందని చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. 15 ఆగస్టు లోపట్నే తెచ్చుకున్న లోన్లను మాఫీ చేస్తారట. అయితే ఓట్ల కోసమే సీఎం రుణమాఫీ ముచ్చట చెప్తున్నాడు. ఇన్నొద్దులు చేయనందుకు అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని అనుకొచ్చిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. రేవంత్ సర్కారు మా పోరాటానికి భయపడి రుణమాఫీ రాగం అందుకున్నదని అటు కారు గుర్తోళ్ళు ఇటు కమలం గుర్తు లీడర్లు అంటున్నారు. అట్లనే ఈ రుణమాఫీతో పాటు కడమ పథకాలు కూడా అమలు చేస్తున్న జనాలు రేవంత్ సార్ను మరవనే